ఆయన క్రెడిట్ ఓకే చెప్పారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే ఐడియా ఇచ్చారు. మాట్లాడితే స్వతంత్రం వచ్చాక ఎవడ ఇవ్వనని ఇచ్చానంటూ ఉంటాడు అడిగిన ఇళ్ల స్థలాలు. అదే ఐడియా ఇచ్చారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఆయన ముందే మేనిఫెస్టోలో పెట్టుకున్నారు కదా ఇళ్ల స్థలాలు 30 లక్షలు ఎక్కడ ఉందిలే. సో అది ముందు లేదులే, అర్థమైపోయింది నాకు. సో అలా మొట్టమొదటి అప్రిషియేషన్ ఆయన ఇవ్వడం. మీ కెరీర్లో ఫస్ట్ అప్రిషియేషన్ అండ్ సీఎంగా ఆయనకి ఇనిషియల్ డేస్లో. అండ్ మోర్ ఓవర్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అనేది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్ కదా. సీఎం స్థాయిలో ఆ స్థాయి ఆఫీసర్స్ రికగ్నైజ్ అవ్వడం, గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం తక్కువ, అరుదుగా ఉంటుంది. ఒక్కసారి కొంచెం జిల్లా స్థాయికి వచ్చినప్పుడు సీఎం లెవెల్లో గుర్తుంటారు. అది సబ్ డివిజన్ లెవెల్ కదా. బట్ ఆ రోజుల్లోనే ఆ స్థాయిలోనే సీఎం ఐడెంటిఫై చేయడం, మళ్ళీ నా పోస్టింగ్స్లో వివాదాలు రావడం, నన్ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే 1000 మంది రోడ్డు మీద ఎక్కడం. నల్గొండ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ జరిగింది, అమలాపురం జరిగినాక 1000 మంది వచ్చేటప్పటికి ఇచ్చిన ఆర్డర్ మళ్ళీ ఆపారు. నాది నాకు ముందు పోస్టింగ్ లేకుండా ట్రాన్స్ఫర్ చేశారు, తర్వాత ఆపి మళ్ళీ రెండోసారి చేసినప్పుడు నాకు పెనుగొండ వేశారు, విత్ పోస్టింగ్ మార్చారు అనమాట. ఆ తర్వాత నల్గొండలో కూడా అలాంటి సిచ్యువేషన్ అరేంజ్ అయింది. అక్కడ పరిటాల రవితో గొడవేండి మీకు? అది పెనుగొండలో గొడవ లేకపోతే జస్ట్ కమ్యూనికేషన్ గ్యాపా? అది రెండు కాదు, గొడవ లేదు. ఒక ఇదేముందంటే విజయ్ కుమార్ ఎప్పుడు కూడా హై హెడెడ్ గాను లేకపోతే ఎవరిని కేర్ చేయకుండానే ఉంటాడు. ఏ పార్టీ అయినా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరితోనైనా ఉంటారు. అందుకనే ఆయనతో గ్యాప్స్ ఉంటాయి అందరికీ అని అంటారు. అది ఏమో నాకు తెలీదు. రవితో హ్యాడ్ సమ్ గ్యాప్. అంటే హై హ్యాండెడ్గా ఉండడం అంటే ఒక్కొక్కరు ఒక రకంగా దాన్ని వ్యక్తం చేయొచ్చు. మనం అప్రైట్గా ఉండి సిన్సియర్గా ఉండి అలాగే కనపడుతుంది మరి చాలా మంది. అది మనం అనుకునేది, వాళ్ళు అనుకునేది అట్లా. యాక్చువల్గా రవి గారితో అసలు ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ జస్ట్ 1 or 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఒక సబ్జడ్జి అంటే అక్కడ ఆ ఏరియాలో కొంచెం ఫ్యాక్షనిజము, తర్వాత ఏదైనా సమస్య ఉంటే పరిష్కారం చేయడానికి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇరు వర్గాలను పిలిచి మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి. నేను చేరినప్పుడు ఆయన నన్ను ఇన్వాల్వ్ కాలేదు, నాకేం అభ్యంతరాలు చేయలేదు. నేను నేరుగా వెళ్ళాను, చేరాను, అయిపోయింది, నడుస్తుంది. ఒక 1-2 నెలలు గడిచినాక మన పని విధానం అబ్జర్వ్ చేస్తారు కదా. ఒక కొత్త చెరువు అనే మండలం ఉంది, మినిస్టర్ కదా అప్పుడు. ఆ తర్వాత మంత్రిని తీసేశారు. తర్వాత కొత్త చెరువు నుంచి ఒక సబ్జెక్ట్ వెళ్ళి నా ల్యాండ్ ఇష్యూ ఉంది, మీరు సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పండి అని అడిగాడు. ఎందుకు అనవసరంగా నేను చేసిన కాడి నుంచి నీది అవుద్దా అవదో, నేరుగా వెళ్ళి అడుగు, ఆయన చేసేస్తాడని చెప్పాడు. ఎవరైనా నేరుగా వెళ్ళి అడిగితే న్యాయం ఉంటే అయిపోద్ది. కాబట్టి